ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మాయిలాగా పుట్టుంటే పోయేది కదా అని చెప్పి. మళ్ళీ ఆలోచిస్తాను అంట్లు కడగాల్సి వస్తుందేమో అని. ఏంట్రా ఇంకా ఏం మొదలవ్వలేదు అనుకున్నా. అబ్బా దోమలు కుట్టేసాయి భయంకరంగా. కొంతమందికి ప్రిస్టేజియస్ ఇష్యూ ఉండొచ్చు. అంటే లైక్ స్విగ్గీ చేయాలంటే టీషర్ట్ వేసుకోవాలి. హెల్మెట్లో నేను నించోంటే ఎలా ఉంటా అంటే ఏందో తల మీద పెద్ద గుమ్మడికాయ పెట్టేసినట్టు ఉంటుంది. ఈ రోజు అయితే నేను స్విగ్గీ అయితే చేయట్లేదు. ఈరోజు నేను డిఫరెంట్ యాప్ షాడో ఫ్యాక్స్ అయితే చేస్తున్నాను. షాడో ఫ్యాక్స్ ఏంటంటే స్విగ్గీకి థర్డ్ పార్టీ యాప్ లాంటిది అనమాట. సో ఇది కూడా స్విగ్గీయే. బట్ దీంట్లో ఏంటంటే మనం స్విగ్గీలో లాగా బ్యాగ్ వేసుకునే అవసరం లేదు, టీషర్ట్ వేసుకునే అవసరం లేదు. నేను స్విగ్గీ బ్లాగ్లో టీషర్ట్ వేసుకున్నాను. ఈరోజు చూడండి టీషర్ట్ వేసుకోవాలా. దీంట్లో అసలు ఏం వేసుకోలేదు. ఎందుకు చేయట్లేదు స్విగ్గీ, దానికి దీనికి తేడా అయింది అని చెప్పి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీ అందరికీ. ఈ రోజు మన 30 days స్విగ్గీ ఛాలెంజ్లో డే 2 అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ 00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇంటి నుంచి బయలుదేరిపోయాను నేనైతే. బండిలో పెట్రోల్ కూడా పట్టిస్తా, మీ ముందే పట్టిస్తా. ఒక 200కి పట్టిస్తా ఈరోజు. సో కొత్త యాప్ కదా, అందుకని కొత్త పెట్రోల్ బంక్ పెట్టున్నారు మాకు ఇక్కడ. కొత్త యాప్, కొత్త పెట్రోల్ బంకు, కొత్త పెట్రోల్. కెమెరా 200 పట్టించింది. షాడో ఫ్యాక్స్ యాప్ వచ్చేసి ఇదన్నమాట మనకి. షాడో ఫ్యాక్స్ ఓపెన్ చేద్దాం. మొత్తం స్విగ్గీ ఉన్నట్టే ఉంటుంది, ఏం చేంజెస్ ఏమి ఉండవు. ఆన్లైన్ పెట్టేసుకుందాం. గో ఆన్లైన్, టేక్ ఏ సెల్ఫీ తీసుకుంటా. ఒక నిమిషం రా నాయన. ఆన్లైన్ పడింది చూసారా, వెళ్ళిపోదాం. మొత్తం మనకు దీంట్లో స్విగ్గీలో ఏ మాదిరి ఉంటుందో అంటే షిఫ్ట్లు ఉంటాయి కదా మనకు స్విగ్గీలో. నిన్న చూపించుంటాం మీకు. 12 to 4 AM, 12 to 4 PM ఒక షిఫ్ట్. దాని తర్వాత 4 నుంచి 7 PM ఒక షిఫ్ట్. అలానే దీంట్లో కూడా షిఫ్ట్లు ఉంటాయి. అలానే దీంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు, మన షిఫ్ట్లు బుక్ చేసుకొని చేసుకోవచ్చు దీంట్లో కూడా అలానే ఆర్డర్స్. అది కాకుండా దీంట్లో నాకు చెప్పింది ఏంటంటే స్విగ్గీలో మనకి ఆర్డర్కి ఇంతని వస్తుంది కదా, దీంట్లో ఏంటంటే ఇన్ ఆర్డర్స్ కింత అని చెప్పి. అంటే దీంట్లో మనకు ఒక టార్గెట్ ఉంటుంది. ఇన్ ఆర్డర్స్ కంప్లీట్ చేసామంటే మనకి ఇంతని వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది మీకు పోన్ చూపిస్తా. ఫస్ట్ ఆర్డర్ రానివ్వండి, మనం స్టార్ట్ చేద్దాము. చూడండి, మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, యాక్సెప్ట్ చేద్దాము. దీంట్లో కొంచెం విచిత్రంగా వస్తుంది సౌండ్. మొత్తం 41 రూపీస్ ఫస్ట్ ఆర్డర్, యాక్సెప్ట్ చేసేసా. మీరు గమనించుకోవచ్చు, మనకి డ్రాప్ లొకేషన్ కూడా ముందే చూపించేస్తుంది. స్విగ్గీలో ఎలా తెలుసా, మనం వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకున్న తర్వాత డ్రాప్ లొకేషన్ వస్తుంది మనకి. కానీ దీంట్లో చూడండి డ్రాప్ లొకేషన్ చూపించేస్తుంది మనకి. 4.5 kilometers, పికప్ డిస్టెన్స్ వచ్చేసి 0.1 kilometer. పక్కనే నాకు, పోదాం వాడికి. నా ఫస్ట్ ఆర్డర్ పిక్ చేసేసుకున్నా. ఇదే నా ఫస్ట్ ఆర్డర్, అమీగోస్ దగ్గర పిక్ చేసేసుకున్నా. పోదాం. 4.8 kilometers, 4.7 చూపిస్తుంది ఇప్పుడు. పోయి ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేసేద్దాం. మనం తిరణాల్లో స్టక్ అయిపోయాం ఫుల్గా. తిరణాలు రైల్వే గేట్ దగ్గర. నేను ఈ షాడో ఫ్యాక్స్ చేయడం కూడా ఈవినింగ్ షిఫ్టే చేయాలనుకున్నా. ఎందుకంటే అసలు చూద్దాము ఏమాత్రం ఎర్నింగ్స్ ఉంటాయో అని చెప్పి. నిన్న 11 ఆర్డర్స్ చేస్తే నాకు 372 రూపీస్ వచ్చింది స్విగ్గీలో. అదే షాడో ఫ్యాక్స్లో చేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఈరోజు. మన ఫస్ట్ ఆర్డర్ అరైవ్డ్ ఎట్ కస్టమర్ లొకేషన్. ఓటీపీ 3683. 3683 సబ్మిట్. అయిపోయింది. 41 రూపీస్ పడిపోయాయి చూసారా. ఫస్ట్ ఆర్డర్ 41 రూపీస్ ఎర్నింగ్స్. సూపర్. ఇదైతే సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. మాటల్లోనే సెకండ్ ఆర్డర్ వచ్చేసింది, యాక్సెప్ట్ చేసేద్దాం. 42 రూపీస్ ఈ ఆర్డరు. వెళ్ళిపోదాం. ఎక్కడిది, షాప్ నెంబర్ ఇచ్చాడు, భగవాన్ కిచెన్. భగవాన్ గారు, నేను వస్తున్నాను. దిస్ ఆర్డర్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డా. అదేంటి బ్రో, ఇంకేం చేస్తాం, రిమూవ్ కొట్టేస్తాం. సెర్చింగ్ ఫర్ ఆర్డర్స్. స్విగ్గీలో లాగిన్ అవ్వడానికి నాకు మనీ ఏం పే చేయించుకోలేదు, కానీ టీషర్ట్స్కి పే చేయించుకున్నారు 149 రూపీస్. బట్ దీంట్లో షాడో ఫ్యాక్స్లో టీషర్ట్ బ్యాగ్ మనకేం లేదు కాబట్టి నాకు జస్ట్ 99 రూపీస్తో అయిపోయింది లాగిన్ అయితే. రే ఎక్కడ చూసినా మీరేనా,
ఎక్కడ చూసినా మీరేనా? యా. ఓకే, సెకండ్ ఆర్డర్ పిక్ చేసేసుకున్నా. స్విగ్గీలో కూడా దీంట్లో వచ్చిన మాదిరి ఆర్డర్స్ ధన అని వస్తాయి, కానీ 20, 25, 28 అలా వస్తుంది అన్నమాట. అంటే ఎర్నింగ్స్ మనీ మనకు వచ్చే ఆర్డర్కి. దీంట్లో చూడండి అసలు, అంటే లైక్ త్వరగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి, కొంచెం ఎక్కువ కూడా వస్తుంది. చూద్దాం దీంట్లో ఏమాత్రం ఏం చేసుకోవచ్చు. ఈరోజు ఎన్ని ఆర్డర్స్ చేస్తానో చూద్దాం. చాలా టైం ఉంది మనకి, పీస్గా చేసుకుందాం. కొంతమందికి ప్రిస్టేజియస్ ఇష్యూ ఉండొచ్చు. అంటే లైక్ స్విగ్గీ చేయాలంటే టీషర్ట్ వేసుకోవాలి, బ్యాగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే స్విగ్గీ ఖచ్చితంగా ఫోటో అడుగుతుంది ప్రతిసారి, టీషర్ట్ది బ్యాగ్ది. అందుకని చెప్పి ఎవరన్నా నాకు అట్లా నామోషి నేను చేసుకోవడం అనుకుంటే షాడో ఫ్యాక్స్ చేసుకోవచ్చు పీస్గా. దీంట్లో టీషర్ట్ గీషర్ట్ ఏముండదు అసలు. మన డెలివరీ బాయ్ అని కూడా ఎవరికి తెలీదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు దీంట్లో అయితే. ఓకే, నా ఓటీపీ చెప్తారా? 5933 5933. ఓకే అన్న. 2 ఆర్డర్స్కి షాడో ఫ్యాక్స్లో మన ఎర్నింగ్స్ 72 రూపీస్. 2 ఆర్డర్స్. ఇక్కడ చూడండి మనది లాగిన్ అవర్స్ కూడా 1.2, 1 hour 20 minutes అనుకుంటా. కనిపిస్తుందా? మా నెల్లూరు వరకు నాకు అంత క్లారిటీ లేదు, కానీ బట్ అదర్ స్టేట్స్ కంపేరింగ్ టు నెల్లూరు, బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఇదే షాడో ఫ్యాక్స్, జొమాటో ఆర్ స్విగ్గీ కనుక చేసుకుంటే నిజంగానే వీక్కి మనం 6,000 to 8,000 ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సిటీ, ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, బాగానే సంపాదించుకోవచ్చు. బట్ నెల్లూరులో ఏంటంటే మనకి ఎక్కువ అయిపోతున్నారు ఇంకా దీంట్లో, ఇంకా జాయిన్ అయ్యేటోళ్ళు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఇట్లా షాడో ఫ్యాక్స్ చేసేటోళ్ళు కానీ. అలా ఏంటంటే ఆర్డర్స్ సరిగ్గా రావట్లా, వచ్చినా కూడా ఏందో 20-30 అలా వస్తున్నాయి. ఈరోజు ఈ షాడో ఫ్యాక్స్లో ఎంతో ఒకటి చేసుకొని వెళ్ళాలి. నా పెట్రోల్ పోగా ఎంతో కొంత మిగిల్చుకొని వెళ్ళాలి. లేదనుకోండి ఇంటికి వెళ్తే మా అమ్మ ఇంగుతుంది. అది సంగతి. ఊరికే అంటే ఇయ్యరు కదా. నీ పెట్రోల్కి ఏందో నువ్వు అంటే పెట్రోల్ పట్టించుకొని అయ్యే డబ్బులు మళ్ళీ తెచ్చిస్తున్నావా అనే టైప్లో ఉంది. ఏదో ఒకటి వస్తే కదా మనకి. మనీ మెయిన్ ఈడ మ్యాటర్. ఈ యాపా ఆ యాపా కాదు, దేంట్లో డబ్బులు వస్తే దాంట్లోకి దూరేయడమే. కొంచెం సిటీలోకి రాగానే 3rd ఆర్డర్ వచ్చింది మనకి, యాక్సెప్ట్ చేసేద్దాము. మురళీకృష్ణ వెజ్. ఈ హెల్మెట్ వల్ల భలే తలనొప్పి వస్తుంది అసలు, మెడంతా నొప్పి వచ్చేస్తుంది. ఎప్పుడు నేను లాస్ట్ హెల్మెట్ వేసుకుంది లాస్ట్ ఇయర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు, అప్పట్లో మోటో బ్లాగింగ్ చేసినప్పుడు వేసుకున్న హెల్మెట్. ఆ మధ్య గ్యాప్లో ఎప్పుడో 1-2 సార్లు వేసుకున్నానేమో, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నా హెల్మెట్. అసలు పడదు మనకి. అంటే లైక్ హెల్మెట్లో నేను నించోంటే ఎలా ఉంటా అంటే ఏందో తల మీద పెద్ద గుమ్మడికాయ పెట్టేసినట్టు ఉంటుంది, ఆ మాదిరి ఉంటుంది హెల్మెట్ మనకి. సన్నగా ఉంటాం కదా. మురళీకృష్ణ దగ్గర ఎప్పుడు ఆర్డర్ పడినా కూడా చాలా లేట్ అసలు. ఇంకా పీస్గా బయటకు కూర్చున్నాం. ఇక్కడ ఆర్డర్ రెడీ అని వస్తే అప్పుడు పోతా లోపలికి. అంటే నిన్నటి నుంచి చేస్తున్నా కదా దీంట్లో నేను ఆర్డర్స్. ఇప్పుడు దాకా నాకు దీంట్లో ఏ తలకాయ నొప్పి రాలా. అంటే లైక్ లొకేషన్ది కానీ, అంటే కస్టమర్ కాల్ చేసి అంటే ఎక్కడున్నావు ఇంకా రాలేదు అని అడగడం కానీ ఇలాంటి ఏం జరగలేదు. ప్రశాంతంగానే ఉంది. అవి కనుక తగిలాయంటే మనం ల్యాగ్ అయిపోతాం. మీకు నేను ఇలాగా ఒక్కొక్క ఆర్డర్ ఇట్లానే ఒక 10 ఆర్డర్లు కనుక చూపిస్తానే ఉన్నాను అనుకోండి, వీడియో కంటిన్యూ చేసుకుంటా 1.5 గంట వచ్చేస్తుంది వీడియో. అందుకని చెప్పి మనం కొన్ని ఆర్డర్స్ స్కిప్ చేసుకుందాం, మధ్యలో కొన్ని ఇచ్చేద్దాము. నేను స్కిప్ చేసినా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎన్ని ఆర్డర్స్ చేశాను, ఎన్ని అవర్స్ లాగిన్ ఉన్నాను అని చెప్పి ఎంపీస్గా. అందుకని చెప్పి వీడియోలో ఎంత ఎక్కువ వచ్చేస్తుంది, అందుకని కొన్ని ఆర్డర్స్ నేను స్కిప్ చేస్తాను వీడియోలో. అనవసరంగా ఇరుక్కున్నాను. ఇటు వచ్చి మ్యాప్ మామ నాకు చెప్తానే ఉన్నాడు, అరే గాండు ఇటు నుంచి వద్దురా ట్రాఫిక్ ఉంటుంది, హైవే మీద నుంచి వెళ్ళిపో అని చెప్పి అటు రూట్ చూపిస్తే లేదు ఇటు దగ్గర అని చెప్పి నేను ఇటు వచ్చాను. చూసారా, నన్ను నమ్ము అన్నప్పుడు నేను ఆడిని నమ్మలేదు, నేను ఆడిని నమ్మినప్పుడు ఆడు నన్ను మోసం చేశాడు. నిన్న చూసారు కదా మీరు ఏం చేశాడో, ల్యాగ్ చేశాడు గాయస్. ఏదో సందులోకి తీసుకెళ్ళాడు, ఆడ రూట్ చూపిస్తున్నాడు, ఆడేమో కొంపలు ఉన్నాయి. ఓకే, అప్పుడప్పుడు మోసపోవడం సహజం. స్విగ్గీలో ఏంటంటే మనం ఆర్డర్ తీసుకునేటప్పుడు వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది. అదే షాడో ఫ్యాక్స్లో అయితే మనం ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మనకి వెరిఫికేషన్ ఉంటుంది. అసలు వీడు కస్టమర్కే ఇస్తున్నాడా ఇంకెవరికైనా ఇస్తున్నాడా అని చెప్పి డౌట్ అనుకుంటా. బట్ డెలివరీ ఇచ్చేసిన తర్వాత అయితే మనకి ఓటీపీ వస్తుంది కస్టమర్ దగ్గర, అది కొట్టేయంగానే మనకి డెలివరీ కంప్లీట్ అని వస్తుంది. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day.
Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for me. నేను ఫస్ట్ టైం ఈ ఆర్డర్లో అంటే లైక్ ఈ డెలివరీస్ చేసే దాంట్లో ట్యాబ్లెట్స్ కోసం వచ్చాను. 2860 ఏంట్రా ఇంకా ఏం మొదలవ్వలేదు అనుకున్నా. ఇక్కడికి వచ్చా డ్రాప్ చేయడానికి. ఏంది ఆర్డర్ డ్రాప్ చేయడానికి ఆర్డర్ వస్తే కాల్ చేశా 3 times, రెస్పాండ్ అవ్వాలి. ఇంకా సరే అని చెప్పి వాళ్ళకి హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళు ఉండేసి ఒక 5 to 10 minutes వెయిట్ చేయండి, బ్యాకప్ టీమ్ మీకు కాల్ చేస్తుంది అని చెప్పారు. మళ్ళీ టికెట్ రేస్ చేస్తే అంటే లైక్ మళ్ళీ ఇంకోసారి కనుక ట్రై చేస్తే వీళ్ళతో కస్టమర్ కేర్తో మాట్లాడడానికి మళ్ళీ లాగవుద్దాం కాల్ వస్తుంది. మొత్తానికి ఆర్డర్ అయితే ఇచ్చా. లొకేషన్ ఏమో ఒకటి పెట్టారు, వాళ్ళ ఇల్లు ఏమో ఇంకో దగ్గర ఉంది. నేను అక్కడికి వచ్చి కాల్ చేస్తుంటే మేము ఇంతసేపు బయటే ఉన్నాం కదా అంటున్నారు వాళ్ళు. నేను అప్పటి నుంచి బయటే ఉన్నా కదా, అదే లొకేషన్లో ఉన్నాను కదా, రోడ్లోనే ఉన్నా నేను. అక్కడే కూర్చోన్నా 10-15 minutes పైనే అయింది అసలు. ఇంకా సరే అని చెప్పి దీంట్లో కాల్ కనెక్ట్ చేస్తే ఒక 2-3 times కొట్టాను నేను. వాళ్ళేమో కాలే రాలేదన్నారు. ఇంకా ఆ హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళు కాల్ కలిపారు. అబ్బా దోమలు కుట్టేసాయి భయంకరంగా. ఆ టోటల్ ఆర్డర్స్ 7 orders. దీంట్లో టార్గెట్ అని చెప్పా కదా నేను, చూపిస్తా చూడండి. 5 ordersకి 200, 7 ordersకి 350, 9 ordersకి 450, 11 ordersకి 600, 15 ordersకి 900, 19 ordersకి 1150, 23+ orders చేస్తే 1500, ఇంకా అబవ్ కూడా అవ్వచ్చు. ఇప్పటికి నేను 7 orders చేశా. 7 orders అంటే 350 rupees. నేను ఇప్పటికి 200కి పెట్రోల్ పట్టించా పీస్గా. ఇంకా చూద్దాము ఎన్ని ఆర్డర్స్ వస్తాయో. టైం చూస్తున్నారు కదా 10:29. ట్రై చేద్దాం. మ్యాక్సిమం ఈరోజు సాటర్డే కదా, వీకెండ్, కొడదాం ఇంకాసేపు. ఏందో అనుకున్నా గాయ్స్, స్విగ్గీనే కాదు షాడో ఫ్యాక్సోడ్ కూడా నన్ను మింగాలనుకుంటున్నాడు. చూడండి ఒక ఆర్డర్ రిజెక్ట్ చేశాను నేను. దీంట్లో 3 orders వరకు మనం రిజెక్ట్ చేసుకోవచ్చు. నిన్న స్విగ్గీ వాడు అటు ఇటుగా 14 kilometers వేస్తే ఇడు 17.5 kilometers వేసాడు. ఇప్పుడు 203 రూపాయలు. నాకెందుకు 203 రూపాయలు? దీంట్లో టార్గెట్ ఇప్పుడు నాకు పర్ ఆర్డర్కి ఇంత ఎర్నింగ్ వస్తుంది అని చెప్పి లేదు, నాకు ఇంత టార్గెట్ అని చెప్పి నేను ఇన్ని ఆర్డర్స్ చేసేసాను అనుకోండి, ఆడికి అయిపోయినట్టు వెళ్ళిపోవచ్చు పీస్గా. అబ్బా కొడదామని పోరారే చాలా చూసాం. నిన్నంటే ఏందో తెలియక దాంట్లో చేసేస్తే బ్రో, నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా వేద్దాం అనుకుంటే ఎలా బ్రో? తప్పు కదా. పాపం పసివాడు అని చెప్పి జాగ్రత్తగా ఒక దగ్గర ఒక 3-4 kilometersలో వేసేసి కంప్లీట్ చేసి ఇంటికి పంపించేయాలి నన్ను. అది సాటర్డే అయినా కూడా నేను వచ్చాను. అవసరం ఏం చేయాలి? కొట్టించుకోవాలి. ఏం చేయలేను కదా, అవసరం. బట్ నువ్వు కూడా ఇలా మోసం చేస్తే ఎలా చెప్పు? 17 kilometers 203 రూపాయలు ఎందుకు బ్రో? నేనేమన్నా ద్రోహం చేశానా నీకు? షాడో ఫ్యాక్స్ తప్పురా రే, అలా చేయొద్దురా ఇంకెప్పుడు. నా కంటికి డబ్బులే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇంకా చేస్తే ఇంకా వస్తాయేమో అనే ఆశే ఉంది. కానీ ఈ చెయ్యి ఎంత నొప్పి పుడుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత నొప్పిగా ఉంది చెయ్యి. ఇక్కడంతా పట్టుకొని యాక్సలరేటర్ భలే ల్యాగ్గా ఉంది. నేనంటే వ్లాగ్ కోసం చేస్తున్నా అనుకోండి స్విగ్గీ. ఇప్పుడు కొంతమంది అదే పనిగా చేస్తుంటారు, ఇంకా వాళ్ళు అదే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. చాలామందిని చూసాను స్విగ్గీ డెలివరీ బాయ్స్ని. అంటే నేను స్టార్టింగ్లో ఒక్కరోజు చేసే నాకు భలే ఇబ్బంది అనిపించేసింది. ఎందుకురా నాయన దీంట్లో చేయడం, అసలు దీంట్లో వచ్చే 100-200కి అనవసరంగా అనిపించింది. కానీ వాళ్ళ అర్నింగ్స్ ఎలా ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారో అసలు. లైక్ 12 నుంచి చేసినా కూడా నైట్ 11 దాకా ఎంత పెట్రోల్ అయిపోద్ది తెలుసా? ఇది యాక్టివా బాగానే ఇస్తుంది మైలేజ్, దగ్గర 35-40 దాకా ఇస్తుంది. అయినా కూడా పెట్రోల్ చాలట్లే. వాడంతంత లాంగ్ వేస్తున్నాడు ఆర్డర్లు. ఏం చేస్తాను చెప్పండి? సరే రెస్పెక్ట్ అబ్బా స్విగ్గీ వాళ్ళకి మాత్రం. నేను హెవీ అసలు వాళ్ళు మాత్రం. నాకు కూడా ఎందుకులేండి సినిమా కనిపిస్తూ ఉంది. అంత ఈజీ ఏం కాదు స్విగ్గీ చేయడం అంటే. అనుకుంటారు డెలివరీ బాయ్ లాగ్ చేస్తే ఒక 30-35 వేలు సంపాదించేయచ్చు అని చెప్పి. ఆ 30-35 వేలు సంపాదించేసరికి ఫ్యాంట్లోకి వచ్చేస్తాయి. అంత ఈజీ కాదు నాయన. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఎంత బాగా తిరుగుతుందో. అదే మా నాన్ని తిప్పమన్నాను అనుకోండి, గుడ్డలు సర్దిచ్చేస్తాడు. నువ్వు వెళ్ళిపోరా ఫస్ట్ నుంచి వెళ్ళిపో అంటాడు. అలా ఉంటుందన్నమాట అమ్మాయిలకి అబ్బాయిలకి పొజిషన్ కొంపల్లో. ఏం చేయలేము. ఒక్కోసారి అనిపిస్తుంది
అమ్మాయిలాగా పుట్టుంటే పోయేది కదా అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తాను, అంట్లు కడగాల్సి వస్తుందేమో అని. అందుకే కామ్గా అయిపోతుంటాను. గాడ్ మస్ట్ బి క్రేజీ. మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చేసా. ఆర్డర్స్ వచ్చేసి మొత్తం నేను చేసిన ఆర్డర్స్ 7 ఆర్డర్స్. 7th ఆర్డర్ తర్వాత 2 ఆర్డర్స్ వచ్చినాయి. నేను క్యాన్సిల్ చేశాను 2 ఆర్డర్స్ క్యాన్సిల్ చేసి ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 17 కిలోమీటర్లు పడింది. సెకండ్ ఆర్డర్ వచ్చేసి 10 కిలోమీటర్స్ పడింది. స్విగ్గీలో వచ్చేసి మనము ఒకటే ఆర్డర్ క్యాన్సిల్ చేయగలుగుతాము. షాడో ఫ్యాక్స్లో అట్లా కాదు, 2 or 3 ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు పర్ డేలో, ఒక్క డేలో. అలా అయిందంటే ఆ 2 క్యాన్సిల్ చేస్తాను నేను. క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఇంకా నాకు ఆర్డర్సే రాలా. ఇంకా సరే అని చెప్పేసి అది అట్లా పెట్టుకొని వస్తూ ఉన్నాను. వెళ్దాంలే ఇంటికి, ఇంకా టైం వేస్ట్ కదా అని చెప్పేసి ఇంకా మధ్యలో ఎక్కడైనా ఆర్డర్ వస్తుందేమో అని చెప్పి అట్లనే ఆన్లైన్ పెట్టుకొని వెళ్తా ఉన్నా. ఆర్డర్ అయితే రాలా అసలు. చూడండి, 7 ఆర్డర్స్ టార్గెట్ అని చెప్పా కదా, 7 ఆర్డర్స్ చేశా, 350 రూపీస్. 9 ఆర్డర్స్ చేసి ఉంటే 450 వచ్చేది. బట్ ఆర్డర్స్ రాలా నాకు. ఇవి నా లాగిన్ అవర్స్. 5 గంటల 8 అంటే ఏ లెక్కన వేసుకోవాలా, మనం మ్యాథ్స్లో కొంచెం వీక్, దయచేసి ఏమనుకోవద్దు. 5 అవర్స్ అయితే అటు ఇటుగా మనము ఆన్లైన్ ఉన్నాం. దీంట్లో 7 ఆర్డర్స్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 350 వచ్చింది. 350 అంటే నేను 200 పెట్రోల్ పట్టించుకున్నాను. నాకు పెట్రోల్ కూడా అంత అవ్వాల, ఇంకా ఉంది పెట్రోల్. నేను చాలా ఆనందించాను ఆ విషయంలో మాత్రం. అదే నేను స్విగ్గీలో 11 ఆర్డర్లు చేశాను. 11 ఆర్డర్లు చేస్తే నాకు 377 రూపాయలు ఏమో వచ్చింది. ఏది బెస్ట్ మీరు చెప్పండి, స్విగ్గీ బెస్టా, షాడో ఫ్యాక్స్ బెస్టా? అది కాకుండా స్విగ్గీలో నేను 11 ఆర్డర్స్ చేశాను కదా, ఆ 11 ఆర్డర్స్ దీంట్లో షాడో ఫ్యాక్స్లో చేస్తుంటే నాకు 600 వచ్చేది. అది కాకుండా నాకు చాలా పెట్రోల్ మిగిలేది. నేను 11 ఆర్డర్స్ చేసిన తర్వాత నాకు 377 రూపాయలు వచ్చింది. నేను 300 పెట్రోల్ పట్టించా. నా పెట్రోల్ అంతా అయిపోయింది. ఏం చెప్పండి, ఏం న్యాయం ఏంది? ఇది బెస్టా, అది బెస్టా? మీరే కామెంట్ చేయండి ఒకసారి. దీంట్లో నేను ఈవినింగ్ నుంచి వెళ్ళా కాబట్టి 7 ఆర్డర్స్ చేయగలిగా. అదే నేను మధ్యాహ్నం నుంచి వెళ్తే, మధ్యాహ్నం నుంచి ఒక 12 నుంచి కనుక వెళ్ళానంటే, నైట్ 11:30, 12 దాకా ఉన్నానంటే ఈజీగా నేను 15 ఆర్డర్స్ వరకు చేసుకోవచ్చు ఈజీగా. ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, గబగబా వస్తూ ఉంటాయి. రాకుంటే మనం ఏం చేయలేం. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ మనం 11 ఆర్డర్స్ అయితే ఈజీగా చేసేయచ్చు. నాకెందుకో షాడో ఫ్యాక్సే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం పెట్రోల్ సేవ్ అవుతుంది, అటు ఇటుగా కొంచెం చిల్లర ఖర్చులు పోయినా కూడా కొంచెం కాకపోతే కొంచెమన్నా డబ్బులు మిగులుతున్నాయి. అంటే లైక్ నేను అసలు చూసా అసలు ఏం దీని సంగతి అని చెప్పి. అదే నేను మధ్యాహ్నం 12 నుంచి కనుక చేసుకుని ఉంటే ఇప్పటికి కొంచెం బాగానే వచ్చేటి డబ్బులు. ఈజీగా ఒక 900 వరకు చేసుకొని ఉండొచ్చు ఈజీగా. పెట్రోల్ పోగా నాకు ఒక 600 అయినా మిగులుతాయి కదా. అట్లా ఏంటంటే నాకు షాడో ఫ్యాక్స్ బెటర్ అనిపిస్తుంది. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది అంటే, మనకి మనీయే మ్యాటర్స్, ఈ యాపా ఆ యాపా ఏం కాదు, డబ్బులు మెయిన్. అందుకని చెప్పి నాకెందుకో ఇది బెస్ట్ అనిపిస్తుంది. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ చేయండి. సో అది సంగతి అయితే. సో డే 2 అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ